ఏంట్రా మమ్మల్ని ఆట ఎక్కించవా? అవునా? ఉండండిరా నాన్న ఉండండిరా ఒక్క నిమిషం. ఎక్కించు నాన్న. కూర్చోండి. రోజు ఏమిటండి వీళ్ళకి పాడలవాటు? ఏదో పిల్లలు సరదా పడుతున్నారు లేవే. అలా వెళ్ళొస్తాను. One, two, three, four, five, six, seven, eight, nine, 10. నిన్ను నేలకి ఎవరు వెళ్ళమన్నారా? ఏమండి ఏమండి టిఫిన్. ఓ సరే. నమస్కారం సార్. నమస్తే. మార్నింగ్ షిఫ్టా? అవును, వస్తా. సరే. ఏమా ఈ నెలైనా అద్దె డబ్బులు రాలుస్తారా? ఇంత సంగతులా? గదేంది సుందరయ్య గట్లంటావు? 2 రోజుల్లో ఇస్తాం. ఇయ్యకుంటే ఎటుపోతాం? మీరిచ్చినట్టే నేను కట్టలు కట్టుకున్నట్టే. గడియ బాగున్నట్టుంది. కనీసం రంగయ్య మొహం కనిపించింది. నమస్తే రవి గారు. నమస్తే. నమస్తే. పోయిన నెల అద్దె ఇవ్వలేదు. ఇస్తానండి. రేపు డబ్బు వస్తుంది. రాగానే 2 నెలల బాకీ చెల్లిస్తాను. సరే, అబ్బాయి వస్తాడు, ఇవ్వండి. సరే. అబ్బా ఏమిటయ్యే గోల? పక్క వాళ్ళకి చికా కలుగుతుందని ధ్యాస లేదు. ఇల్లు బాగు చేస్తా అన్నారు కదా, అప్పుడే 3 నెలలు గడిచిపోయింది. తాపేవాడు కూడా రోజుకు 25 రూపాయలు అడుగుతున్నాడు. పోనీ మన కర్మను కూడా పారేద్దామన్నా దొరికి చావడం లేదు. పోనీ ఈ నెలలో అన్నా చేయిస్తా. అలాగేనమ్మా, చేయిస్తాను. లక్ష్మణ్. నమస్తే అన్న. నమస్తే. నువ్వు వస్తావనే చూస్తున్నా. ఏమే ఆ పెట్లో డబ్బులున్నాయి, తీసుకురా. తెస్తున్నానండి. ఇదిగోండి. సరిపోయిందా? సరిగానే ఉన్నాయి. ఏం శంకర్రావు, వెళ్తున్నావా? ఏంటయ్యా రాజు, బస్సు కదిలేసరికి వచ్చే ప్యాసింజర్లా ఎప్పుడు నేను బయలుదేరే సమయానికి ఊడిపడతా. జస్ట్ హోల్డ్ ఆన్, మీటర్ రీడింగ్ చూసి వెళ్తాను. కానీ డ్యూటీకి లేట్ అయితే మా కంట్రోలర్ బ్రేకులు ఫెయిల్ అయిన బస్సులో ఇష్టం వచ్చినట్టు గెంతుతాడు. ఏంటి మీటర్ రైలు ఇంజన్లా పెరుగుతుంది. బిల్లు వస్తే మీరెత్తినే పడుతుంది, మాకేం తెలియదు. तरकारी आलूगड्डा टमाटा
గోకారకాయ, ఆలుగడ్డ, టమాటా, వంకాయ, బీనీస్కాయ, గోకారకాయ, టమాటా అగ్గు అమ్ముతున్నా, బార్నా కిలో అయిపోయి రండ్రి. వంకాయలు, బెండకాయలు, నిమ్మకాయలు, ఆలుగడ్డ. వంకాయలు ఎట్లు ఇచ్చినావయ్యా? 40 పైసలు పావు కిలోమా. అయ్యా 30 పైసలకి రాదు. మండీలో 50 పైసలకి పావు కిలోమా. జల్దీ తీసుకొచ్చిన పొద్దుగల తీసేసుకో. పుచ్చిపోయినాయి అందుకని 30 పైసలకి ఇవ్వమంటున్నా. ఒక్క బుడ్డ పైసా తక్కువ, ఇష్టం ఉంటే తీసుకోలేకుండా లేదు. ఏందయ్యా ఓమా. పడుతుంది? పావు కిలో టమాటాలకు దినమంతా ఏడతావా ఏంది? ఏంటయ్యా? సార్ అయ్యగారు పిలుస్తున్నారు. వస్తున్నా పద. ఎస్ సార్. మిస్టర్ మురళి, వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. మన పత్రికో పాలసీ ఉంది కదా, దానికి అనుగుణంగా రాయాలన్న సంగతి మర్చిపోతే ఎలా? ఏం జరిగింది సార్? గ్రామాభ్యుదయం జరుగుతున్న తీరు పట్ల ఆదివారం సంచికలో వ్యాసం రాసింది నువ్వేగా? అవును సార్. రాస్తారు, రాసి మీరు బాగానే ఉంటారు. మధ్యలో అది నా పీకల మీదకి వచ్చి కూర్చుంటుంది. హలో, కృష్ణమూర్తి స్పీకింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఆహా, ఇప్పుడు ఆ విషయమే మాట్లాడుతున్నాను సార్. అవును సార్. సరే సార్, సరే ఉంటాను సార్, ఉంటాను. చూసావా గొడవ? ఈ వ్యాసం గురించి నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి సార్. విషయానికి మసిపూసి మారేడికాయ చేయలేను. పోనీ మీకు ఈ వ్యాసం నచ్చకపోతే ప్రచురణకు ముందే నిరాకరించి ఉండొచ్చుగా. నీ మీద నమ్మకం లేక కాదు మురళి, నన్నడిగేవారు కూడా పైన ఉన్నారనే విషయం మర్చిపోవద్దని నా సలహా. ఇక మీద నాకు ఇలాంటి ఇబ్బంది కలిగించమని భావిస్తాను. కుక్కతో ఒక రాయి గడితే చక్కగా అవుతాది. ఆయన నిన్ను నమ్ముకి ఎవడు ముంతల పడ్డడితి. బెల్లం కొట్టిన రాయి లెక్క ఊల్కక పలకక మొద్దు లెక్క కూసుండు ఒక డెరక. మనిషి జన్మెత్తినాక ఇంత సిగ్గుండాలి చెత్తకు. ఏంది? నేనింత నెత్తి నోరు మొత్తుకుంటుంటే నీకు ఒర్లినట్టు కనిపిస్తున్నా? అది అంటే నీ ఒర్లేది ఒర్లు, నేను చేసేది చేస్తానే కానీ దిమాకంతా ఏంది ఇట్లా దమాగా తింటావు? ఏమన్నంత పెట్టేది ఉంటే పెట్టు, లేకుంటే ముడుచుకొని పంట అంటావు. నీకు తిండెందుకు? తాగుడుంటే చాలు. తుని బతుకుల మన్నుబడ బతుకుతావు. పోతున్నాడు చూడు నీ పోకడ పాడుగాను. మాట్లాడితే బయట కురుకుతాడు, మాట్లాడితే బయట కురుకుతాడు.
కాలం నవ్వుతూ తన ఇంటి వైపు పరిగెడుతోంది. కవిత్వం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. కవిత్వం ఏమిటి, నీవు పక్కనుంటే లోకమే పొంగి వస్తుంది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా సరదాగా ఉంటుంది. ఏమిటి రవి అలా అయిపోయావు? చెప్పు రవి ప్లీజ్. ఏమీ లేదు సర్ల, జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆ మాట చెప్పనా? ఏమిటి? ఇప్పుడున్న పరిస్థితి ఎప్పుడూ ఉండదు కదా. కళాకారుడిగా నీ ప్రతిభ గుర్తింపబడే రోజు త్వరలోనే వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకమైన ఆశలకు ఆశయాలకు ప్రాణం పోస్తుంది. పేరు డబ్బు ఇవి మాత్రమే కాదు సర్లా నాకు కావాల్సింది. ప్రపంచం నన్ను ఒక మంచి చిత్రకారుడిగా గుర్తించాలి. నది దేవతైన నీల ఎలుపుల తల్లి నీకు దండము వంటి నీకు మేడారంబులున్న సమ్మక దండం జమ్ముడోల రాజన దండం వంటి నీకు ఏడపై దుర్గమ్మ నీకు వందనము పొదస్పెల్లి దుర్గమ్మ కొల్లున్న మారు నంబారాధ్య మంగళ పెళ్లి మోహు మధు పెసువాడలున్న మచ్చమ్మాను బెంగళూరు మేసమ్మ దండం చేతి నీకు. వస్తున్నాను సార్. బ్రష్లు కడుగు. అలాగే. రాములు చెంచ బాధలున్నది నీలా కంట్లమయ్య. అజంతా చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. అవి చూడ్డానికి ఎంతో కన్నుల పండుగగా ఉంటాయి. పూర్వకాలంలో ఆ చిత్రకారులు వాడిన రంగులు, వారి పనితనం మనకెంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. ఒక విధంగా వెంకట్ స్టాండప్. రమణ్ నువ్వు కూడా. ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఎవరిది బొమ్మ? నీదా రమణ్దా? సారీ టీచర్. రవి చాలాసేపు అయిందా వచ్చి? అరగంట. సారీ, ఇక వెళదామా? అందుకే కూర్చుంది. సరే పద. రమేష్ గారు, మీరు గొప్ప కళాకారులు మాత్రమే అనుకున్నాను, కానీ గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందని ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ మిసెస్ రామారావు. అలాగే మీరు చూడాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఐ విల్ షో యు మై స్పెక్టాక్యులర్ పెయింటింగ్స్. We are eager to see them, Mr. Ramesh. Oh, sure. Please do come, madam. Let's go. Please come. This is my studio, and this is my world. Wow, superb, excellent. Oh, it's totally exciting. Thank you. Thank you very much, madam. Mr. Ramesh, మీరు నిజంగా మహాతపస్సులా ఉన్నారు. Oh. Yes, Mr. Ramarao. It's really true. Thank you, my dear. Mrs. Ramarao, this is my sweetheart. నాకు ఉత్తేజాన్ని ఇచ్చేది ఈ చిలకే. అబ్బా, ఎంత అందంగా ఉందండి. Oh, thank you. Shall we move? ఈ చిత్రాన్ని చూస్తుంటే నీకెలా ఉంది? ఇంకా అడగాల? ఈ అనుభవం ఏ మాటల్లో చెప్పను. నీలోని చిత్రకారుని గురించి కాస్త చెప్తారా? అలా చెప్పడం చాలా కష్టం మిస్సెస్ రామారావు. చిత్రకారుడికి ప్రతి వస్తువులోనూ అంతర్లీనంగా ఉన్న అందం కనిపిస్తుంది. అదొక రకమైన దివ్య దృష్టి ఉంటే గాని సాధ్యం కాదు.
ఓ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ మై డియర్. ఓ థ్యాంక్ యూ. Yes, yes. నమస్కారం సార్. ఓ సూర్యరావా, రా లోపలికి. పర్వాలేదండి. ఇంట్లోనే ఉన్నావు, ఫ్యాక్టరీకి సెలవా? అవునండి. ఏమిటి సార్, ఈ మధ్య రోజంతా బొమ్మలు వేయడంలోనే మునిగి తేలుతున్నారు? అవును సూర్యరావు, త్వరలోనే కళాభవన్లో నా చిత్రకళా ప్రదర్శన ఉంది. బైది బై, నువ్వు కూడా రావాల్సమా? ఏమిటో, మా బూటి వాళ్ళకి బొమ్మలు అర్థమవుతాయా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి గాని అర్థం కాదంటూ ఏముంటుంది? బాగున్నారా? మరి నేను వెళ్ళొస్తా. పర్వాలేదు, ఉండండి. లేదండి, నాకు కొంచెం పనుంది, వస్తా. సరే. ఏమిటి ఇవాళ చాలా హుషారుగా ఉన్నట్టున్నా? ఉదయపు గాలి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, కొత్త ఆలోచనలకు ఊపిరి పోస్తుంది. ఇంకా ఇంకా అని అడగకూడదు, తప్పు. అయినా నీకు తెలియదు కానీ ఉదయం తర్వాతే బాధలు ముసురుకునేది. నాకు తెలుసు. నీకు తెలియని బాధలు ఉన్నాయి. అదంతా నాకు తెలియదు కానీ బాగా డబ్బు సంపాదించి నాకు మంచి మంచి చీరలు కొనిపెట్టావు. నేనంటే నీకు కూడా ఎగతాళిగా ఉందా సర్ల? ఈ ఆర్థిక సమస్యలు నన్ను ఎంతగానో కుంగదీస్తున్నాయి. నేనంటే ఎవరికీ సానుభూతి లేదేమోననిపిస్తుంది. సారీ రవి, ఏదో సరదా కన్నాను కానీ నువ్వు ఇలా బాధపడతావు అనుకోలేదు. మనిద్దరం ప్రయాణం చేసేది ఒకే పడవలో. నిజమే. నేనొచ్చి నీకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగిస్తాను. అయినా నాకెప్పుడు నిన్ను సంతోషంగా ఉంచాలనిపిస్తుంది. నిన్ను కూడా. అవునా?
ఒరేయ్, నీ వాదనలేవి వినదలుచుకోలేదు. బీ ప్రాక్టికల్ మై ఫ్రెండ్. అచ్చా, నువ్వు గొప్ప కళాకారుడి కావాలనుకుంటున్నావు. అందుకు పరిస్థితులు ఏమీ సహకరించడం లేదు. పైగా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నావు. నిజమేనా? అవును. సో జీవితం పట్ల మరీ అంత రొమాంటిక్ గా ఉంటే నువ్వేం సాధించలేవురా. డాషింగ్ గా ఉండడమా నీకు చేత కాదు. ప్రతి విషయానికి బాధపడిపోవడం నీ దినచర్యలో ఒక భాగం అయిపోయింది. ఏం చేస్తావు? నీ కర్మ. ఇప్పట్లో నువ్వు బాగుపడే లక్షణాలు ఏవీ నాకు కనిపించడం లేదు. ఏమంటావు? అయితే కావచ్చు. ఓ, నువ్వు ఇంకా ఈ కావచ్చు కాకపోవచ్చుల దగ్గరే ఉన్నావు. ఐ పిటి యు. రమేష్, నీ జీవితం నా జీవితం ఒకటి కాదు. ఒకరి జీవితం మరింకొకరికి రమ్మంటే వచ్చేది కాదు. ఓ, యూ సౌండ్ ఫనీ. ఒరే రవి, నువ్వు ఇంకా మానసికంగా ఎదగలేదురా. స్టిల్ యువర్ ఎ కిడ్. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంజు. కమ్ ఆన్ రవి, లెట్స్ మూవ్. రవి, మీరు అసలు మా ఇంటి వైపు రావడమే లేదు. యా, దట్స్ ట్రూ. మరీ పోజులు ఎక్కువైపోయారా నీకు? పోనీ నేనే నీ దగ్గరకు వద్దామంటే ఆ గల్లీలు అవి. ఓ, ఇట్స్ ఎ ప్రాబ్లం టు మీ. ఓ రమేష్ డియర్, డోంట్ సే లైక్ దట్. వి షల్ సర్టన్లీ విజిట్ రవిస్ ప్లేస్. వై నాట్? షూర్, వస్తాను లేరా ఒకసారి. సరే గాని నా వన్ మ్యాన్ షోకి తప్పక వస్తున్నావు కదరా? ఆర్ యు మ్యాడ్? నేను రాకుండా ఎలా ఉంటాను రా? వాట్ యు సే డార్లింగ్? డోంట్ బి సిల్లీ రవి, తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ. ఇంట్లోకి రాగానే కొట్లాడుతావు. రాకమని చెప్తే అయిపోద్ది కదా. నా పానం తింటున్నావు. ఎవరి పానం ఎవరు తింటుండో దునియాకి తెలవదా? రోజులు కదా సాలదా? ఇట్లా కూడా నీకు నిమ్మరం లేదా? ఇక నువ్వు సస్తేనే నా నిమ్మలం అయితే టీ. బాబా చూసినావు సుందరయ్య, ఇగో తెల్లారులేస్తే గిది బాగోతాం. ఎవరి కర్మ వాళ్ళది. నీకు ఇలాంటి వాడు దొరికాడు, అది నీ కర్మ. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు? తోటి కార్మికులుగా మనం వెళ్ళి చూస్తూ ఉంటే తను ఒంటరి వాడిని కాననే ధైర్యం వీళ్ళని బట్టి వెళ్ళి చూడండి. రారా ఏమోయ్, మీ అన్నయ్య వచ్చా, టీ పట్టరా. అంకిల్, నా బొమ్మ వేస్తాన్నావు కదా అంకిల్? గీస్తాను రా, గీస్తానన్నానుగా. ఇంకెప్పుడు వేస్తావు? కాస్త టైం పడుతుందమ్మా, గీస్తాను. వచ్చిన ప్రతిసారి వాడితో ఒప్పందం బాగుందన్నయ్య. తప్పుతుందమ్మా, మీతో తప్పినా వాడితో తప్పుతుందా? రే మురళి, కళాభవన్లో నా చిత్ర ప్రదర్శన ఉందిరా. నువ్వు కూడా రావాలమ్మా. ఏమో, ఆ చిత్రాలు నాకేం అర్థమవుతాయి అన్నయ్య. అంతేనంటావా? కాదులే బాయ్, రమేష్ కంటే గొప్ప కళాకారుడివే అవుతావులే. రమేష్లా అవుతాను, అంతకన్నా గొప్పవాడిని అవుతాను, ఏది కాను. ఎవరు చెప్పొచ్చారా నీ ఎగతాళి కాకపోతే? సరదా కన్నాలే బాయ్, గొడవ పెట్టుకోకు. నా ఉద్దేశం అది కాదురా. సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు నీ చిత్రాలు అద్దం పట్టాలన్నదే నా తాపత్రయం రా. నీ కోరిక ఎన్నడూ తీరదనుకుంటాను. తీరినా తీరకపోయినా నీలోని కళాకారుని గుర్తించలేని మూర్ఖుండేం కాదు. అయినా కళలకు సామాజిక ప్రయోజనం ఉండాలనుకోవడంలో తప్పులేదనుకుంటాను. ఒరేయ్, నీలో ఉన్నది నాలో ఉండనక్కర్లేదు. నాలో లేనిదేదో ఊహించుకుంటున్నావు అనిపిస్తుంది. లేదురా, నీ చిత్రాల్లో శాస్త్రీయ దృక్పథం లోపించడం స్పష్టంగా కనిపిస్తుంది. నీ కళకు శాస్త్రీయ దృక్పథం తోడైనట్లయితే అదొక సమగ్ర రూపంతో విశ్వరూపం ధరించగలదని గట్టిగా చెప్పగలను. నువ్వు అలా వాదిస్తావని ముందే తెలుసురా. ఆధునిక కళారీతుల్ని విమర్శిస్తే నీకు కోపం వస్తుంది కదూ? దీంట్లో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఉందిరా. ఎవరి అభిప్రాయం వారిది. నువ్వేమన్నా చెప్పు రవి. నాలాంటి వాడికి మీ అబ్స్ట్రాక్ట్ చిత్రాలను అర్థం చేసుకోవడం కష్టమే. ఈసారి నేను వేసిన మరీ అంత అబ్స్ట్రాక్ట్ చిత్రాలు ఏం కావురా. ఇదేమైనా
అన్నింటి మీద నాకు ఆశ చచ్చిపోతోందిరా. సరే, నీకు పేరు వస్తే మంచిదే. సరళ